నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కూల్ డ్రింక్ షాప్ యజమాని షఫీ హత్య కేసును ఛేదించిన పోలీసులు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించిన ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్. మద్యం మత్తులో వాహనాన్ని ఢీకొట్టిన తిరుమల పోలీసులు. నిందితులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కమాండెంట్ దీపికా పాటిల్. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాం. నాయుడుపేటలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారులు. వెంకటగిరిలో జరిగిన ఘటన. కుక్కల దాడుల నుండి కాపాడాలంటూ కోరిన కాలనీ ప్రజలు. కూల్ డ్రింక్ షాప్ యజమాని షఫీ హత్య కేసును ఛేదించడం జరిగిందని ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ తెలిపారు. నెల్లూరు జిల్లా రాపూర్ సీఐ కార్యాలయంలో షఫీ హత్య కేసుపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్ మీడియా సమావేశం నిర్వహించి నిందితులను మీడియా ముందు హాజరుపరిచి వివరాలను వెల్లడించారు. షఫీ హత్య కేసును ఛేదించడంలో చాకచక్యంగా వ్యవహరించి ముద్దాలను అరెస్టు చేయడంలో ప్రతిభ చూపిన ఆత్మకూరు డీఎస్పీ మరియు సిఐఎస్ఐలను సైబర్ విభాగం సిబ్బందిని జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ అభినందించి రివార్డులు అందించడం జరిగిందన్నారు. నైట్ అర్ధరాత్రి మన రాపూర్ సంబంధించి కూల్ డ్రింక్ షాప్ అతను షేక్ సఫీ అతను చంపబడ్డాడు. దానికి సంబంధించి కేసు నమోదు చేయడం అయింది కండ్లేరు పోలీస్ స్టేషన్లో. దానిలో దర్యాప్తు ప్రారంభించడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఈరోజు దానికి సంబంధించిన ముద్దాయిని అరెస్ట్ చేయడం అయింది. దాని ముఖ్యంగా ముద్దాయిలు ఏంటంటే 7 మంది ఉన్నారు. దాంట్లో సందపల్లి మస్తాన్ అని ఒక రాపూర్లోనే అమ్మాయిని లవ్ చేసి ఆ లవ్ విషయంలో ఈ అమ్మాయికి ఏరే సంబంధమైన అని చెప్పి తన హత్య మ్యారేజ్ చెడగొట్టాలని చెప్పి అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఈ ప్లాన్ చేయడం జరిగింది. అతను వచ్చేసి దాసరి క్రాంత్ అని ఒకతను ఉన్నాడు. అతను వచ్చేసి నెల్లూరు అంటే గూడూరులో ఉంటాడు. మరి ఇక్కడ కూడా రాపూర్కి వస్తుంటాడు అప్పుడప్పుడు. అతను పరిచయం ఇతనికి ఎలా పరిచయం అంటే ఈ మస్తాన్కు వాళ్ళ అన్నకు మ్యారేజ్ చేశాడు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ 2 years బ్యాక్. దానిలో భాగంగా అతను పరిచయం అప్పుడప్పుడు మాట్లాడుతుండేవాడు. ఈ విషయం చెప్పాడు, నాకు ఇట్లా లవ్ ఫెయిల్ అయింది, ఆ విషయంలో నాకు టాస్క్ ఉందని చెప్పాడు. దానికి దాసరి క్రాంతి ఒప్పుకున్నాడు. దాని మేరకు దాసరి క్రాంతి ఏం చేశాడంటే 5 మంది అతనికి సంబంధించిన వ్యక్తులు అతని పరిచయమైన వ్యక్తులను మాట్లాడడం కాన్స్పిరసీ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు సుదర్శన్ సంధ్య అని ఒకతను, అతను కుట్టిపాలెం నెల్లూరు, మొగలిగుంట రాజశేఖర్ అతను వచ్చేసి పిట్టుగుంట, తలారి సాయి ప్రసాద్ అతను వచ్చేసి తిప్పగుంటపాలెం చిల్లకూరు మండలం, మాలపాటి వెంకట సాయి అతను వచ్చి పురాణి గ్రామం అల్లూరు మండలం, ఇంకొకటి వచ్చి ఆలపాకు తరుణ్ అతను వచ్చి శాఖచల్ల గ్రామం ఇడవలూరు మండలం. వీళ్ళంతా కూడా క్రాంతికి ఈ చెప్పిన మస్తాన్ కాకుండా క్రాంతికి సంబంధించి మిగతా 5 మంది కూడా అతనికి బాగా పరిచయం. అతనికి ఎప్పుడు కలవడం చేయడం జరుగుతుంది. అతను క్రాంతి వచ్చే గ్రూప్ మెయింటైన్ చేస్తుంటాడు. ఇది మన వాట్సాప్ గ్రూప్ కూడా హ్యూమన్స్ పవర్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అని గ్రూప్ ఉంది. ఆ గ్రూప్లో వీళ్ళందరూ చాలామంది ఉంటారు, టచ్లో ఉంటారు. ఆ విషయంలో దాసరి క్రాంతి వీళ్ళందరినీ ఉపయోగించుకొని ఇతన్ని సత్తార్ మన షేక్ షఫీని ఎటైనా సంపాదన ఉద్దేశంతో ప్లాన్ చేసుకొని ఈ ఒక జరగక 3-4 రోజులు 5 రోజుల నుంచి కూడా వాళ్ళు నెల్లూరులో ప్లాన్ చేసుకున్నారు. మస్తాన్ ఏం చేసినంటే
ఈ క్రాంతిని కలవడం, క్రాంతి వచ్చి వీళ్ళందరితో మాట్లాడే వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఆ రోజు ఒక నిసాన్ సన్నీ కార్ అది, దానిలో కూడా నేమ్ ప్లేట్ మార్చడం జరిగింది. ఫేక్ అది వేదాయపాలెంలో ఒక స్టిక్కర్ రకం దగ్గర నేమ్ ప్లేట్ మార్చి 2 ప్లేట్లు ముందు ఒకటి ఫ్రంట్ మార్చి ఆ రోజు నైట్ అక్కడ 8 గంటలకు అట్లా బయలుదేరి ఈ మన రాపూర్ తిరుమలలో విధులు నిర్వహించే ఏపీఎస్పీ కానిస్టేబుళ్లు కె ఓంకార్ నాయక్, బి రాజశేఖర్, షేక్ సిరాజుద్దీన్ తిరుమలకు చెందిన ఓ ఏపీఎస్పీ ఉన్నతాధికారి వాహనాన్ని మరమ్మతులు చేయించి తీసుకొస్తామని చెప్పి తిరుపతికి తెచ్చారు. తర్వాత ముగ్గురు కలిసి పూటుగా మద్యం తాగి అనంతరం అలిపిరి తనిఖీ కేంద్రం వద్దకు వచ్చారు. వచ్చిన వాహనం పోలీసులది కావడంతో అలిపిరి భద్రతా సిబ్బంది తనిఖీ చేయలేదు. ముగ్గురు వాహనాన్ని అతివేగంగా నడిపి మత్తులో ఘాట్ రోడ్ లో ఉన్న ఓ వాహనాన్ని ఢీకొన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేసి తిరుమల ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. కమాండెంట్ దీప్కా పాటిల్ వారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సెకండ్ పెట్టాలండి. ఎక్కడ ఆక్టోపస్ సెకండ్ పెట్టాలండి. ఆక్టోపస్ అర్థం కదా. సైడ్ రారు, మా సార్ వచ్చారు, రారు సైడ్ రారు. దాంట్లో ఒకడు ఎస్కేప్. అవునా? వాళ్ళు ముగ్గురే సార్ వచ్చింది. గుద్దినారు, పంచర్ అయిపోయింది. దో ఇది మన స్టేషన్ అది ఎక్కేదంటే పక్కన నాయుడుపేటలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో బాలజ్యోతి రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వారి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సూలూరుపేట శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ పాల్గొన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అభివృద్ధి ధ్యేయంగా ప్రజల సంక్షేమమే ముఖ్యంగా పరిపాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో నడుస్తూ నియోజకవర్గంలో ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు కలిగినా తాను ముందుంటానని తెలియజేశారు. అలాగే మీ అందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని గ్రామాల్లోని అంతకుముందు రోడ్లు ఎక్కడ 10 సంవత్సరాలుగా రోడ్లు ఎక్కడ వేసింది లేదు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి గ్రామాల్లో ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కాలనీల్లో మనం ఎన్ఆర్జీఎస్ ద్వారా మనకు మండలానికి 2 కోట్ల లెక్కన నియోజకవర్గం మొత్తం 12 కోట్లు శాంక్షన్ అయితే దాంతో మనం అంతా కూడా రోడ్లు వేసుకున్నాం. ఇంకా కొంతమంది రోడ్లు వేయలేదని చెప్తున్నారు. అవి నెక్స్ట్ అంటే అన్ని ఒకేసారి వేయడం కుదరదు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మండలానికి 3 కోట్ల లెక్కన శాంక్షన్ చేస్తున్నారు. ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ గ్రామాల్లో అంతా కూడా మనం రోడ్లు వేసుకుంటాం. రోడ్లు అలాగే మీకు ఇంటి సమస్య ఉందని చాలా మంది కూడా చెప్పడం జరిగింది. ఇంటికి ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు అందరూ కూడా ఎంపీడీఓ గారికి దగ్గరకు కానీ ఎంఆర్ఓ దగ్గరకు కానీ తీసుకెళ్లి మీ పేర్లు మీ అవి ఇస్తే డీటెయిల్స్ ఇస్తే అందరికీ కూడా ఇల్లు శాంక్షన్ చేసే ప్రయత్నం తప్పకుండా చేద్దాం.
ఎవరికి ఇల్లు లేదో అందరూ కూడా శాంక్షన్ చేసుకునేలాగా మీరందరూ కూడా అప్లై చేసుకోండి. అర్జీలు తీసుకొచ్చి ఇస్తే అధికారులు అందరూ కూడా మనకు మంచిగా పనిచేస్తున్నారు. కాబట్టి మీరు ఎవరికైతే ఇల్లు లేవో లేకపోతే ఇల్లు ఉరుస్తున్నాయో అవన్నీ కూడా మనకు అధికారుల దగ్గర ఇస్తే అవన్నీ కూడా ఇల్లు కూడా శాంక్షన్ చేపిస్తాం. అలాగే నీటి సమస్య అని చెప్తున్నారు. ఏ ఏరియాస్ లో నీళ్లు రావట్లేదో అధికారుల దృష్టికి కానీ అలాగే లోకల్ నాయకుల దృష్టికి కానీ తీసుకెళ్తే ఎక్కడ నీళ్లు రావట్లేదో నీటి సమస్య కూడా తీరుస్తాము. ఇలా మీకు ఎలాంటి సమస్య ఉన్నా మేమందరం మీకు అందుబాటులో ఉంటున్నాం. నేను కూడా నియోజకవర్గంలోనే ఉంటున్నాను. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా తీర్చడానికి అలాగే నేను కూడా ప్రతి శుక్రవారం గ్రీవెన్స్ ఏర్పాటు చేస్తున్నాను. ప్రతి శుక్రవారం మీకు ఎలాంటి సమస్య వచ్చినా సరే మీరు నాయుడుపేటకు కానీ సూలూరుపేటకు కానీ వచ్చి మీ గ్రీవెన్స్ ఇవ్వచ్చు. లేదు అంటే ప్రతి పల్లెకి నేను వస్తాను, మీ సమస్యలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. అప్పుడు కూడా మీ సమస్యలు ఏమన్నా ఉంటే తీసుకొస్తే ఖచ్చితంగా వాటికి ముందుకెళ్తాం. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం అంతటా ఎక్కడ పేదరికమే ఉండకుండా చేస్తాను అని ఆయన ఒకే నినాదంతో ముందుకెళ్తున్నారు. అలాగే మేమందరం కూడా పనిచేస్తున్నాం. అధికారులందరూ కూడా మనకు సపోర్ట్ చేస్తూ మనకు అనుకూలంగా పనిచేస్తున్నారు. ఇది ఎస్టీ కాలనీ వాళ్ళు కొంచెం సద్వినియోగం చేసుకొని ఎలాంటి సమస్యలున్నా అందరి దృష్టికి తీసుకురండి. ఇప్పుడు అధికారులు చెప్పినట్టు ఆధార్లు ఎవరికి లేవో అలా రేషన్ కార్డులు ఎవరికి లేవో ఇవన్నీ కూడా అప్లై చేసుకొని వాటి ద్వారా మీకు వచ్చే సంక్షేమ పథకాలు అన్ని కూడా అందుతాయి. చిలకూరు మండలం రెట్టపల్లి రెవెన్యూ పరిధిలో సాగులో ఉన్న జామాయిల తోటను రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నరికివేశారు. ఈదురుగాలులకు పడిపోయిన బొప్పాయి తోటను తలపించేలా ఇక్కడ జామాయిల తోట తయారైంది. మేత పోరంబోకు భూమిని ఆక్రమించుకుని కొన్నేళ్లుగా పేద మధ్యతరగతి రైతులు ఇక్కడ సుమారుగా 50 ఎకరాల్లో జామాయిల సాగు చేస్తున్నారు. అయితే ఆములూరు పరశురామయ్య అద్దంకి తిరుపతికి చెందిన 5 ఎకరాల్లో జామాయిల తోటను నరికివేశారు. దీంతో లక్షల రూపాయల నష్టం వాటిల్లినట్లు బాధితులు బోరున విలపిస్తున్నారు. వెంకటగిరి మున్సిపాలిటీ 4వ వార్డు కుమ్మరిమిట్టలు కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గిరిజన బాలుడి మీద కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. తీవ్రంగా గాయపడిన బాలుడిని చికిత్స కోసం కుటుంబ సభ్యులు నెల్లూరుకి తరలించారు. 4వ వార్డు కౌన్సిలర్ నారాయణ బాధిత కుటుంబాలను కలిసి పట్టణ పిహెచ్ డాక్టర్ రవితేజకు సమాచారం ఇచ్చారు. కుక్కల బెడద నుండి కాపాడాలని ఆ ప్రాంత ప్రజలు కోరారు. హాస్పిటల్ కూడా అబ్బాయిని పంపించి మళ్ళీ ట్రీట్మెంట్ కూడా చేపిస్తాను. మాత్రం పట్టించేస్తాను ఇమ్మీడియట్గా. సరేమ్మా అట్లే అలాగే ఇప్పుడు కమిషనర్ గారితో చైర్మన్ గారితో కూడా మాట్లాడతాం. కుక్కలు బట్టి వాళ్ళు చేసుకుంటూ పట్టించేస్తాం. ముందుగా దాని మీద యాక్షన్ తీసుకుంటాము. అర్జీ కూడా తీసుకెళ్తా ఉన్నా నేను ఇప్పుడు మీటింగ్కి. ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాము. కంప్లైంట్ కూడా చేస్తాము, ఇబ్బంది లేదు. అమ్మ మీరు బాధపడబోతుంది, నేను చేతనంత వరకు నేను చేస్తాను. కానీ నేను ఎప్పుడమ్మా ఖర్చుంది మరి అప్పటి నుంచి ఏం చేస్తున్నారు? మనుబోలు మండలం ఎల్లనిపురం గ్రామంలో గిరిజనులకు పీపుల్స్ వెల్ఫేర్ అండ్ చైల్డ్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా శనివారం బట్టల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జడ్పీసీఈఓ విద్యారమ పాల్గొని ట్రస్ట్ సేవలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జలజాక్షి, సర్పంచ్ కడియావుల సునీల్, టీడీపీ నేత కృష్ణమనాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఎన్జిఓ తను ఇక్కడ ఎల్ఎన్పురంలో ఎస్టీ కాలనీలో కొంతమంది కాదు అందరి పిల్లలకి 2 జతల బట్టలు, లేడీస్కి ఒక శారీ ఇవ్వడం జరుగుతుంది మేడం. మీరు ఒకసారి వస్తే బాగుంటుంది అంటే నేను వీలు చూసుకొని ఈరోజు రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమైంది ఈ సిచ్యువేషను. వాళ్ళకి చాలా మటుకు ఆధార్ కార్డు లేవు. ఆధార్ కార్డు ఉండాలంటే బర్త్ సర్టిఫికేట్ లేదు. వారికి అర్థమయ్యేటట్టు మా ఎంపీడీఓ గారి ద్వారా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఈ గ్రామంలోని ఎల్ఎన్పురంలోని ఎస్టీ కాలనీ వాసులందరికీ కూడా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్ ఉన్న వారికి పెన్షను, ఎవరికైతే ఇళ్ళు లేవో వారికి, ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు, ఇవన్నీ కూడా మేము అర్జీ రూపంలో తీసుకోవడం జరుగుతుంది. రాబోయే 2-3 నెలల్లో ఎవరికైతే ఏ అవసరం ఉందో వారందరినీ గుర్తించి ప్రభుత్వ పథకాలందరికీ వచ్చేటట్టు చూస్తాం. అదేవిధంగా ఇక్కడ మల్లికార్జున గారికి నేను ఒక రిక్వెస్ట్ ఏమంటే, ఇక్కడ పిల్లలందరూ కూడా ఇక్కడే స్కూల్లో చదువుకుంటున్నారు, డ్రాప్అవుట్గా మిగిలిపోతున్నారు. వీళ్ళందరినీ కూడా మనం ఒక హాస్టల్లో పెట్టడం జరుగుతుంది. అందరి పిల్లల్ని ఈ రాబోయే జూన్ 12వ తారీఖున దగ్గరలో ఉన్న హాస్టల్లో పెడితే వారికి భోజన సదుపాయాలు కావచ్చు, బట్టలు కావచ్చు, అన్నీ కూడా సదుపాయం ఉంటుంది. ఇక్కడ దీన స్థితిలో ఉన్నారు. వీరందరికీ కావాల్సిన అన్ని అవకాశాలను పిల్లలందరూ స్కూల్కి వెళ్తున్నారమ్మా, ఆగిపోవద్దు. మీ వీళ్ళందరికీ ఆధార్లు ఉన్నాయా బాబు? అందరికీ ప్రెజెంట్ అయితే మన దగ్గర ఉండే వాళ్ళు అందరికీ ఉన్నాయి మేడం. ఉన్న వాళ్ళకు మాత్రమే చేయడం జరుగుతుంది మేడం. ఇప్పుడు ఇక్కడ నాకు తెలిసి కొంతమంది పిల్లలకు లేకపోవచ్చు బర్త్ సర్టిఫికేట్స్. అవును, దానికి సంబంధించి మనం ముందు లిస్ట్ అవుట్ చేయండి. మీరు ఎంతమంది పిల్లలకి ఇక్కడ బర్త్ సర్టిఫికేట్స్ లేకపోవడానికి కారణాలు ఏంటి? నాకు తెలిసి పిల్లలందరూ గూడూరులో కానీ నెల్లూరులో కానీ డెలివరీ అయ్యి ఉంటారు. వీళ్ళందరూ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ ప్రస్తుతం జరుగుతున్నాయి, హోమ్ డెలివరీస్ లేవు. కాబట్టి వెంటనే పేదలను చూడాలి, పేదలకు చేసే కార్యక్రమాల్లో కూడా నేను పాలు పంచుకోవాలి అనే మంచి హృదయంతో మా ట్రస్ట్ ద్వారా ఆమెని పిలిచిన వెంటనే నేను వస్తాను అని చెప్పారు. కానీ మేడం గారికి మా ట్రస్ట్ తరపున గ్రామ పెద్దల ద్వారా ఇక్కడ ప్రజల యొక్క ఆశీస్సులతో నుండు నూరి ఎంపీడీఓ గారు కూడా పిలిచిన వెంటనే మీరు ఎప్పుడు కార్యక్రమం చేసినా నేను వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాను అని మాకు భరోసా ఇచ్చినందుకు మా మనసు పూర్తిగా ఆమెకి అభినందన తెలియజేస్తున్నాం మేడం. గ్రామ సర్పంచ్ గారు కూడా నాకు ఎప్పుడో తెలుసు. ప్రతి ఈరు నేను ఇక్కడ ఒక కార్యక్రమాన్ని పెడుతూ ఉంటాను. ఎందుకంటే వీళ్ళకి ఒక అవగాహన కల్పించాలా, వీళ్ళు చైతన్యవంతులుగా చేయాలా అనేది నా యొక్క కాన్సెప్ట్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కూల్ డ్రింక్ షాప్ యజమాని షఫీ హత్య కేసును ఛేదించిన పోలీసులు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలను వెల్లడించిన ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్. మద్యం మత్తులో వాహనాన్ని ఢీకొట్టిన తిరుమల పోలీసులు. నిందితులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన కమాండెంట్ దీపికా పాటిల్. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాం. నాయుడుపేటలో జరిగిన సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన చిన్నారులు. వెంకటగిరిలో జరిగిన ఘటన. కుక్కల దాడుల నుండి కాపాడాలంటూ కోరిన కాలనీ ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.